మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెన్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్రలో భాగంగానే నెయ్యి కల్తీ. నివేదికలు వచ్చినా వైసీపీ మౌనానికి కారణమదేనని చంద్రబాబు స్పష్టీకరణ. కల్తీకి బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్న సీఎం. తిరుమల ప్రక్షాళన మొదలైందని వెల్లడి. వైసీపీ పెద్దలు తప్పు అంగీకరించాలన్న పవన్. ఏపీ మద్యం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిలుకు నిరాకరణ, లొంగిపోవాలని ఆదేశాలు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ మరో 3 లొంగుబాటు. తెలంగాణలో మిగిలిన వారు జనజీవనంలోకి రావాలన్న డీజీపీ. మూసీ సుందరీకరణకు 50 మీటర్ల బఫర్ జోన్ వరకే భూసేకరణ. తగిన పరిహారం ఇచ్చిన తర్వాతే తీసుకుంటామన్న అధికారులు. త్వరలో మారనున్న కేరళ పేరు కేరళంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. విజయన్ ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం. ఏఐ భయాలు, అంతర్జాతీయ అనిశ్చితి మధ్య ఐటీ షేర్ల విక్రయాలు. 1069 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్, 288 పాయింట్లు తగ్గిన నిఫ్టీ. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం వెనుక వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగించే కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు మార్చి తమకు అనుకూల కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపించారు. 2022లో నెయ్యి కల్తీ వ్యవహారం బయటకొచ్చినా అప్పటి ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ హెరిటేజ్పై నిందలు మోపుతోందని దుయ్యబట్టారు. కల్తీ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం తిరుమలలో ప్రక్షాళన మొదలైందని, ఇక అనైతిక చర్యలకు తావుండదని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో విస్తృతంగా చర్చించారు. చర్చ ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలకు నిజమైన నెయ్యి సేకరించేందుకు టెండర్ నిబంధనలు కఠినంగా ఉండేవని, 2020 ఫిబ్రవరిలో వాటిని సడలించారని తెలిపారు. ఏకసభ్య కమిటీ సిఫార్సుల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో దోచుకున్న డబ్బులు ఎవరికి చేరాయో తేల్చాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర డిమాండ్ చేశారు. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేస్తే జగన్ ప్రోద్బలంతో సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్లారని టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. కల్తీ ఘటనలో చిన్న స్థాయి వ్యక్తులను ముద్దాయిలుగా చూపిస్తున్నారు తప్ప వారి వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చర్చకు సమాధానమిచ్చిన సీఎం చంద్రబాబు 27 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాల్ని వివరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీటీడీలోని వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో, ఏ విధంగా నిబంధనలు సడలించి అక్రమార్జనకు పాల్పడ్డారో సీఎం వివరించారు. 59,70,1,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. 234,51,50,00,000 నిధులు ఖర్చు పెట్టారు. ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరికొకరు కలిసిపోయారు. పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడోన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్టు టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. బోలేబాబా సంస్థనే ఆర్ష్ ఫ్రెష్ గా మారి అక్కడి నుంచి కల్తీకి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ నూనె సరఫరా కొనడం ఎన్ని చేశారు. ఒక పద్ధతి ప్రకారం లాలోచిప్పటి చేసినటువంటి లూటి దేవునికి జరిగినటువంటి అపచారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే వీళ్ళ సిన్సియారిటీ, చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది.
ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. హిందువులపై దాడి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే మొదలైందని చంద్రబాబు అన్నారు. ఏడుకొండల విషయంలో వైఎస్ వైఖరిని గుర్తు చేసిన సీఎం వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే ఆ పాపం ఊరికే పోదని చెప్పారు. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం. 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్. ఒక్కొక్కసారి డెలిబరేట్ గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్. బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. 2 ఏళ్లు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేను అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. హెరిటేజ్ పై వైసీపీ నేతలు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు నెయ్యి విషయంలో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష కో ప్యాకింగ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డిమార్ట్, రిలయన్స్, టాటా, అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపీ చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం. దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితి, తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా 5,000 దేవాలయాలను నిర్మిస్తామని, హిందువుల మనోభావాలను కాపాడేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు ఇప్పటికైనా తప్పు అంగీకరించి శిక్షలకు తలొగ్గాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. తిరుమల లడ్డూలో 68 లక్షల కిలోల కల్తీ పదార్థాన్ని నెయ్యి అని చెప్పి వాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి దీనికి కారణం కాకపోవచ్చని, నాటి టీటీడీ చైర్మన్, బోర్డులో ఉన్నవారు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిందితులను జగన్ ఎందుకు వెనకేసుకు వస్తున్నారని, ఇలా చేస్తే ఆ తప్పులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. ఇది హిందూ ధర్మానికి సంబంధించిన అంశమని, ఈ తరహా ఘటన వేరే మతానికి జరిగి ఉంటే ప్రపంచమే గగ్గోలు పెట్టేదని వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులకు తప్పనిసరిగా శిక్ష పడాలని పవన్ డిమాండ్ చేశారు. కల్తీ లడ్డు కల్తీ జరిగింది, వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యు స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం దాదాపు 57 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరం, చీరాల, సత్యసాయి జిల్లాల్లో పలు పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. నెల్లూరు జిల్లా శ్రీనగరాజుపురంలో మహిళల కోసం కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపనను ఆమోదించింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నియోనాటాలజీ విభాగానికి 3 బోధనా పోస్టులు సృష్టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో 2,387 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీ పరిశ్రమ ఏర్పాటును అంగీకరించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖ ఏర్పాటుకు నిర్ణయించింది. కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల ఖరారుపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలను ఆమోదించింది.
రాజమండ్రి శ్రీకాకుళం ఘటనలు ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించిన సీఎం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు అసెంబ్లీ జరిగినన్ని రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామన్నారు. ఇందుకు తగ్గట్టుగా అంశాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి బాగా వెళ్లాలన్నారు. సందర్భాన్ని బట్టి తాను పవన్ కళ్యాణ్ చర్చల్లో పాల్గొంటామన్నారు. శాఖల వారీ పద్దులపై జరిగే చర్చల్లో మంత్రులు బాగా ప్రిపేర్ అయి మాట్లాడాలన్న సీఎం, మంత్రి సబ్జెక్టు మాట్లాడినప్పుడు అనుబంధంగా మాట్లాడేవారు కంటెంట్ ప్రిపేర్ అయ్యేలా చూడాలని సూచించారు. ఆపరేషన్ కగార్తో నక్సల్స్ రహిత భారత్ను నిర్మిస్తామన్న కేంద్రం జనజీవన స్రవంతిలోకి రావాలన్న పిలుపుతో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, తెలంగాణ మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి జనజీవన స్రవంతిలో కలిశారు. మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. వీరితో పాటు తెలంగాణ మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి అజ్ఞాతం వీడారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇంటర్ చదివేటప్పుడు విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులైనట్టు డీజీపీ చెప్పారు. దండకారణ్యంలో అజ్ఞాత జీవితం గడిపారని, మల్లోజుల వేణుగోపాల్ బయటకు వచ్చాక మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారని పేర్కొన్నారు. మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారని, ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రపల్లి అని చెప్పారు. 2022 నుంచి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఇన్ఛార్జిగా పనిచేశారని తెలిపారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో లొంగిపోయారని డీజీపీ వివరించారు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. లాస్ట్ 2 years లో 4 సీసీఎంలు బయటకు వచ్చినారు. 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు, 26 మంది ఏసీఎస్లు, 85 మంది పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్ లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. మావోయిజానికి ముగింపు లేదని, ప్రపంచవ్యాప్తంగా దినదిన అభివృద్ధి చెందుతుందని కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టపరిధికి లోబడి ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తానని దేవ్జీ అన్నారు. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున డీజీపీ రివార్డు చెక్కులు అందించారు. మూసీ ప్రాజెక్టు భూసేకరణ కోసం 2 డివిజన్లలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాజేంద్రనగర్ ఆర్డీఓ వెల్లడించారు. కిస్మత్పుర దర్గా ప్రాంతానికి సైతం భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. మూసీ సుందరీకరణలో భాగంగా బండ్లగూడ జాగీర్, ఉప్పర్పల్లిలో నిర్మాణాలు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ మూసీ బఫర్ జోన్లోనే ఉందన్న ఆర్డీఓ గతంలో అన్ని అనుమతులు తీసుకుని అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారని వివరించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు నష్టపరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికిప్పుడే అపార్ట్మెంట్లు స్వాధీనం చేసుకోబోమన్న ఆయన దశల వారీగా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 50 మీటర్ల లోపు ఉన్న నివాసాలు స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పారదర్శకంగా భూసేకరణ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని రాజేంద్రనగర్ ఆర్డీఓ తెలిపారు. అయితే 2012 నుంచి 50 మీటర్స్ బఫర్ జోన్ అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం చూసినప్పుడు దాదాపు 2.5 ఎకరాలు మధు పార్క్ రీచ్ 50 మీటర్ బఫర్ జోన్ లోకి వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసిన భవిష్యత్తులో ఈ 50 మీటర్స్ బఫర్ జోన్ ఉన్నప్పుడు ప్లస్ వారికి ఈ యొక్క భూసేకరణ విషయం తెలియజేసినప్పుడు వారు కొంతమంది నాకు మెరుగైన నష్టపరిహారం వస్తే, ఎందుకంటే బఫర్ జోన్ లో ఉన్న వాటికి భవిష్యత్తులో అమ్ముకోవడానికి కానీ లేకపోతే కొనుక్కోవడానికి కానీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కొనే వాళ్ళు కూడా ముందుకు కాబట్టి ఈ యొక్క మార్కెట్ రేట్ మాకు వస్తే మాకు మెరుగైన నష్టపరిహారం చెల్లించగలిగితే ఆలోచిస్తామని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఆలోచన వారు ముందుంచిన నోటిఫికేషన్ కూడా ఇచ్చిన.
అకాల వర్షంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులు నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో అకాల వర్షం ధాటికి మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కొణిజర్ల, తల్లాడ, వైరా, ఏన్కూరు మండలాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. నిర్మల్ జిల్లాలోని సోన్, మామడ మండలాల్లో ఈదురుగాలులు, రాళ్లతో కూడిన అకాల వర్షం కారణంగా మక్క పంట నేల కొరిగింది. నువ్వుల పంట దెబ్బతిందని రైతులు వాపోయారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు మిరప, మొక్కజొన్న నేలవాలగా మామిడి పూత, పిందెలు పూర్తిగా రాలిపోయాయి. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డిని ఆదేశించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు దర్యాప్తు అధికారి ఎదుట వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. రాజమహేంద్రవరం ఘటనకు పాల కేంద్రంలో కూలెంట్ లీకేజీనే ప్రస్తుత పరిస్థితికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసినట్టు వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. సైంటిఫిక్గా నమూనాల పరిశీలన ఫలితాలు వచ్చాకే అసలు విషయం తెలిసే అవకాశం ఉందన్నారు. బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వీరపాండియన్ తెలిపారు. సో ఎథిలిన్ గ్లైకాల్ అనేది చాలా టాక్సిక్ మెటీరియల్ ఇది. సో అది పెద్ద డేంజరస్ కెమికల్ కాబట్టి అది కలిసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. సో సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే టెస్టింగ్ అన్ని చేయాలి, రిజల్ట్ రావాలి, సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా పోలీసు వాళ్ళు ఒక అనుమానంగా నిన్న మాకు చూపించడం జరిగింది. సో ఆ రకంగా కూడా దాన్ని విచారణ చేస్తున్నాం. ఎక్స్పర్ట్ నెఫ్రాలజిస్ట్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ రవిరాజు గారు రాజమండ్రి వచ్చి ఆ పేషెంట్స్ అందరూ కూడా చెక్ చేశారు. వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్లో మార్పులు చేయమని చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని డ్రగ్స్ కూడా ఆయన ప్రిస్క్రైబ్ చేశారు. ఆ డ్రగ్ ఇక్కడ మనకు దొరకట్లేదు, అది ముంబై నుంచి, చెన్నై నుంచి తెప్పిస్తున్నాము. రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో 5గురు చనిపోయిన వేళ విజయవాడలో ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలోని 6 పాల కేంద్రాల్లో తనిఖీలు చేసిన అధికారులు వాటి నుంచి పాల శాంపిల్స్ సేకరించినట్టు తెలిపారు. ఈ నమూనాలకు సంబంధించి 3 రోజుల్లో నివేదికలు వస్తాయన్నారు. ఈ నివేదికల్లో పాలు కల్తీ చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్లాస్టిక్ కానీ అల్యూమినియం డబ్బాల్లో కానీ పాలను నిల్వ చేయవద్దని, కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను నిల్వ చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాలు కల్తీ చేస్తే మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణలంక సెంటర్, 1 టౌన్, పంటకాలువ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడులో పాలు విక్రయించే వారిపై దాడులు చేసినట్టు తెలిపారు. పాలు చిక్కగా ఉండటానికి పిండి పదార్థాలు కలుపుతారని, అలా కలిపినట్టు అనుమానం వస్తే పాలలో అయోడిన్ వేస్తే పాలు మొత్తం నీలిరంగులోకి మారతాయని తెలిపారు. పాలు చేతుల మధ్య నలిపితే పిండి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం నగర శివారులో వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అక్కడ గుడిసెలు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు గుడిసెలు తొలగించారు. నిరాశ్రయులకు పలుచోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విధి లేక వాహనాల్లో సామాన్లు వేసుకుని కంటతడితో వెలుగుమట్ల వాసులు గుడిసెలు ఖాళీ చేస్తున్నారు. 10 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నామని బాధితులు వాపోయారు. అయితే అవి అర్బన్ పార్కు భూములని, వారు అక్కడ అక్రమంగా ఉంటున్నారని అధికారులు తెలిపారు. ఈ భూముల్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. భూదాన్ భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు, అధికారుల వాదనలను వెలుగుమట్ల వాసుల తరపున న్యాయవాది తోసిపుచ్చారు. ఖమ్మం వినోబానగర్లో పేదల ఇళ్ల కూల్చివేత హేమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. వేలాది పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి ఉన్న ఇళ్లనే కూల్చుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. వెంటనే అక్రమ కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో హిందువుల పరిస్థితి అధ్వానంగా తయారైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో హిందూ దేవాలయాలను రక్షించుకోవాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిచయ కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్లో అభివృద్ధి చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేరళ రాష్ట్రం పేరు త్వరలో కేరళంగా మారనుంది. కేరళ పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2023లో పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేరళ రాష్ట్రం పేరు మార్పుపై 2023లో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఆర్టికల్ 3 ప్రకారం కేరళ పేరును కేరళంగా సవరిస్తారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న పేర్కొన్న అన్ని భాషల్లో మార్పులు చేస్తారు. కెరియర్పై పదే ఒత్తిడి చేసినందుకు కోపంతో కుమారుడు తన తండ్రిని చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. లక్నోకు చెందిన వ్యాపారవేత్త మన్వేంద్ర సింగ్ను ఆయన కుమారుడు అక్షత్ సింగ్ దారుణంగా హత్య చేశాడు. మన్వేంద్ర ఈ నెల 20 నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి వెళ్లి కుమారుడు అక్షత్ను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నీట్ పరీక్షకు సిద్ధం కావాలని పదే తనపై మన్వేంద్ర ఒత్తిడి చేయడంతోనే తానే హత్య చేసినట్లు అక్షత్ ఒప్పుకున్నాడు. ఇదే అంశంపై తమ మధ్య వాగ్వాదం జరగ్గా కోపంతో తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపినట్టు తెలిపాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచిపెట్టినట్లు పోలీసులకు వెల్లడించాడు. కొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి బయట పడేసినట్టు తెలిపారు. డాక్టర్ అవ్వడం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా తన తండ్రి వినిపించుకోలేదని, తనను రోజూ తిడుతూ ఒత్తిడి చేసేవాడని అక్షిత్ తెలిపాడు. అందుకే హత్య చేసినట్లు వివరించాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ మేరట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5 చిన్నారులు సహా 6 దుర్మరణం చెందారు. మృతుల్లో 5 చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లిస్సాడి గేట్ ఏరియా ప్రాంతంలోని ఓ నివాసంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 5 చిన్నారులు సహా మొత్తం 7 గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. చికిత్స పొందుతూ 6 మరణించగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటన సమయంలో ఇంట్లో టైలరింగ్ పనులు జరుగుతున్నాయని, పెద్ద మొత్తంలో ఉన్న వస్త్రాల వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. కృత్రిమ మేధతో చోటు చేసుకునే పరిణామాలపై ఆందోళన సహా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 480 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 1069 పాయింట్లు క్షీణించింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ మదుపరులు ఆచితూచి వ్యవహరించిన వేళ ఈ ఉదయం క్రితం ముగింపునకు 244 పాయింట్ల దిగువన సెన్సెక్స్ 83,052 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏ దశలో కూడా కొనుగోళ్లు పెద్దగా పెరగలేదు. మొదట్లో కాస్త పెరిగిన సూచి 83,079 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన వెంటనే క్షీణత వైపు పయనించింది. క్రమంగా అమ్మకాలు పెరగడంతో ఒక దశలో 1360 పాయింట్లు క్షీణించి 81,935 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరిలో కాస్త కోలుకొని 82,226 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 288 పాయింట్లు క్షీణించి 25,425 పాయింట్ల వద్ద ముగిసింది.